హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదర మనలతో మంచిగా ఉన్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. చిన్నోడు హాయ్ చెప్పున్నాను అందరికీ. హాయ్ హాయ్. మా చిన్నోడు రోజు రోజుకి చక్కగా ఆరోగ్యంగా హెల్తీగా పెరుగుతున్నాడు. చాలా హ్యాపీగా ఉంది వీడు వచ్చినప్పటి నుంచి. ఇంట్లో మంచి ఎంగేజ్ అవుతున్నారు. మా పిల్లల కోసం తీసుకున్నామండి. సి హాయ్ నానా, అందరికీ హాయ్ చెప్పు. హాయ్ బిడ్డా. సో ఈరోజు హార్వెస్ట్ ఉంది, హార్వెస్ట్ వీడియో. కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. అలాగే మా మల్లె మొక్కలు అయితే విపరీతమైన మొగ్గలు వస్తున్నాయి. నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ మీకు ఎప్పటికీ షేర్ చేస్తూనే ఉన్నా. అండ్ ఇప్పటి నుంచి కూడా ఈ సమ్మర్ మొత్తం చేస్తా అని చెప్పినా కదా, వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. అండ్ మంచిగా ఉన్నాయి. చలో హార్వెస్ట్లో ఏమేమి ఉన్నాయి? చాలా వంకాయలు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, అలాగే వెజిటబుల్స్ ఫ్రూట్స్తో పాటు మనము అన్ని మొక్కలు సమ్మర్లో ఎలా కాపాడుకోవాలి ఇవి కూడా మనము డిస్కస్ చేసుకుంటూ వీడియో చేద్దాం. ఓకే చలో బెట్ట, కిందకి వెళ్ళి నేను బాయ్, సే బాయ్. బంగారు కొండ, బొంగోరు కొండ, బొంగోరు కొండ. ఎక్కడికి? కిందకి వెళ్ళి. ఎంత హ్యాపీ తెలుసా ఇది, గార్డెన్లోకి వస్తే ఇట్లా మనం ఇంట్లో పెడతాం కదా, వీటిని ఇట్లా ఓపెన్ ప్లేస్లో కొద్దిగా వదిలేస్తే సూపర్గా ఆడుకుంటాయి అసలు. చలో ఆడుకో. ఇవి గుండుమల్లి మొక్కలండి. నేను వీటికి ఇచ్చేటటువంటి ఫుడ్ మనం ఎంత చక్కటి రిజల్ట్స్ ఇస్తాయంటే మీరు చూడండి ఎంత మొగ్గలు వచ్చాయో. మీకు కనిపిస్తున్నాయి, క్యాప్చర్ అవుతున్నాయో లేదో. ప్రతి కొమ్మకి విపరీతమైన మొగ్గలు వచ్చాయి. విపరీతంగా అంటే విపరీతంగా. ఇక్కడ చూడండి, ఈ చిన్న చెట్టుకే, ఇదైతే చాలా చిన్న మొక్క. ఈ చిన్న మొక్కకి ఇవ్వండి ఫ్లవర్స్ వచ్చి రాలిపోతున్నాయి. నేను తీసుకోను అసలు. మొగ్గలు ఎలా వచ్చాయో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా చెట్టు నిండుగా ఉన్నాయండి మొగ్గలు. అలాగే ఇక్కడ చిన్న మొక్క ఉండే, దీన్ని కూడా మొన్ననే ఇట్లా ఆకులన్నీ తీసేసిన. చూడండి, దీనికి కూడా చక్కగా చాలా 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 అంటే ఒక్క బంచ్లో మనం ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి. ఇట్లా రావాలి మల్లె చెట్టుకు పువ్వులు, అప్పుడు ఎక్కువ తీసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి భృంగరాజు మొక్క. భృంగరాజు నేను వేయట్లేదు, కానీ మా గార్డెన్లో ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా వస్తుందండి. వీటి సీడ్స్ ఏమన్నా ఉంటే కలెక్ట్ చేద్దాం అనుకున్నా, అడుగుతూ ఉంటారు అందరూ. ఇదైతే ఫ్లవర్స్ తోటి వస్తుంది. ఇదంతా కూడా భృంగరాజు మొక్కనే. దీని నిండుగా వచ్చింది, ఫ్రెష్గా ఉంది అసలు. ముందుగా మనం హార్వెస్ట్ అయితే వంకాయలతో స్టార్ట్ చేద్దాము. ఎప్పుడు వంగ మొక్కలు బాగా వస్తుంటాయి మా గార్డెన్లో. వంకాయలు, బెండ మనం పెట్టుకోవాల్సినటువంటివి. చిన్నగా ఉన్నాయి, సో ఇంకా పెరుగుతాయి కాబట్టి తీసుకోవట్లేదు. కింద పడిపోయింది చూడండి, ఇలా బంచెస్ బంచెస్. ఇదైతే మనం ఎప్పటి నుంచో పెట్టిందండి మొక్క ఇది. సో వీటికి మనం ఎప్పుడు కూడా చెప్పాను కదా, ఇలా కొమ్మలు కట్ చేశాను చూడండి. ఇది కొమ్మలు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంతా ఫ్లవరింగ్ వచ్చి చక్కగా మళ్ళీ బంచెస్ బంచెస్ వస్తున్నాయి. ఇవేం లేదు, ఇలా అంటే వచ్చేస్తాయి. మనము కుండీలో పెంచుకునే మొక్కలకి పోషకాలన్నీ చక్కగా ఇస్తాం కదండి. అదే ఒకే కంటైనర్లో పెంచుతాము, అండ్ మనం ఇచ్చిన పోషకాలన్నీ మొక్క చక్కగా రిసీవ్ చేసుకుంటుంది. అందుకని ఇలా రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి, మంచిగా వస్తాయి అన్నమాట కాయలు. ఇదిగోండి ఎన్ని వచ్చాయి చూడండి 2 మొక్కలకే. ఇంకా మనం ఇంకా పెట్టాము, ఇదిగోండి వేరే ప్లాంట్స్ కూడా, గోరు చిక్కుడు ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా వాటరింగ్ మాత్రం చూసుకొని ఇవ్వాలి మనం. సమ్మర్లో ఇస్తేనే మొక్కలు బాగా వస్తాయి. చూడండి 2 పూట్ల ఇస్తే ఇంకా మంచిది. నేను ఇంకా 2 పూట్ల ఇవ్వట్లా, టైం ఉండదు, ఓపిక ఉండట్లా ఈ మధ్య. హార్వెస్ట్ చేద్దాము అని అనుకుంటూ ఉంటాను, చాలా టైం పడుతుంది తీసుకోవటానికి. ఒక్కోసారి మనం టైంకి తీసుకోకపోతే కొన్ని వెజిటబుల్స్ వేస్ట్ అవుతాయి, కాబట్టి మనం టైం టు టైం తీసుకోవాలి ఇవి. చూడండి, ఇవన్నీ కూడా ఇప్పుడు పెట్టిన మొక్కలు కాదండి, ముందు నుంచి ఉన్న మొక్కలే అన్నమాట.
వీటిని క్రాప్ అయిపోగానే మీరు కొమ్మలు కట్ చేయాలి. కట్ చేస్తే మళ్ళీ పెరిగి చక్కగా మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఒక్క కొమ్మకి ఎన్ని వచ్చినాయో మీకు చూపిస్తాయి చూడండి. ఇవ్వండి ఒక్కటే కొమ్మ, ఒక్క కొమ్మకి ఎన్ని వచ్చినాయి. ఇక్కడ ఉంది, ఇది ఒక కొమ్మ, ఈ కొమ్మకు కూడా 2 కాయలు వచ్చినాయి. ఇదిగోండి మధ్య మధ్యలో మనకి ఇలాంటి మీకు ఏవైనా కలుపు మొక్కలు ఉంటే తీసేయాలండి. తీసేస్తేనే ఈ మొక్కలు పెరుగుతాయి అన్నమాట. లేదంటే ఫుడ్ అంతా ఇవే తీసుకుంటాయి. ఇక్కడ కొన్ని గ్రీన్ వంకాయలు ఉన్నాయి ఈ మొక్కకి. ఏ చిన్నాడు జరగాలి. అమ్మో టమాటాలు తినేస్తున్నావా నువ్వు? ఇక్కడ ఉన్నాయండి బ్లాక్ వంకాయలు. చుక్కకూర సీడ్స్ అయితే నేను మీకోసం కలెక్ట్ చేశాను. ఇక్కడ ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ చెర్రీ టమాటా ఉంది. ఈ చెర్రీ టమాటా ఒకసారి మన గార్డెన్లోకి వచ్చింది అనుకోండి, ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. ఇంకా మీరు విత్తనం కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, అంత బాగా వస్తాయి. ఇటు సైడ్ ఎండ తగలదు కదా చూడండి, కాకర ఇవి కూడా చాలా చిన్నగా వస్తాయి అన్నమాట. ఎండ తగలాలి, కంపల్సరీ సన్లైట్ ఉండాలి మొక్కలకు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయండి నల్ల వంకాయలు. ఇవేమో చారల వంకాయ, చిన్న మొక్క చూడండి. అసలు ఒకటే ఒక మొక్క పెట్టాను ఈ కుండీలో నేను. ఎంత హెల్దీ వచ్చింది అసలు. సూపర్ వచ్చాయండి వెజిటబుల్స్. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి మనకు వంకాయలు. తీసుకున్నాం, ఇక్కడ పెట్టేస్తా. ఇక్కడ ఒక కాకరకాయ కూడా ఉంది, చిట్టి కాకరకాయ. ఇదేమో నల్ల వంకాయలే, మంచిగా ఫ్రెష్గా రాగానే తీసుకుంటే భలే ఉంటాయి. లేట్ చేస్తుంటాను నేను, వేరే పనులు ఉంటాయి కదా, కొద్దిగా లేట్ చేస్తుంటే ముద్రిపోతాయండి ఏవైనా. మాకు ఈ గుత్తి వంకాయలు అయితే భలే వస్తున్నాయండి. కొమ్మకి కూడా కాయలు వస్తున్నాయి. ఇదిగోండి మళ్ళీ ఫ్రెష్గా తెచ్చిపెట్టిన వంకాయలు కూడా మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయి మొక్కలు. ఇదిగోండి టమాటాలు, ఈ మొక్కలు టమాటాలు అన్నీ అయిపోయినాయి కదా, తీసేయాలన్నమాట. 4 టమాటాలు 4 వంకాయలు ఇలా పెట్టేసుకుంటే అసలు మనం మార్కెట్కే వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. నేను ఫస్ట్ వంకాయలన్నీ ఫినిష్ చేస్తున్నాను. ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉందంటే, గుత్తి వంకాయ కర్రీ వేస్తే సూపర్ ఉంటుందండి వీటితో. నేను అసలు బయట కొన్న వంకాయలతో ఎప్పుడు కూడా కర్రీ చేయను, నాకు ఇష్టం ఉండదు. ఇవి టేస్ట్ ఉన్నట్టు అయితే అస్సలు ఉండవు. ఒకవేళ మనకు దొరకకపోతే తప్పదనుకోండి, అప్పుడు మాత్రం 1కి 10 సార్లు మీరు వాటిని వాష్ చేయండి. వాష్ చేసి ఇవ్వండి. ఇది గ్రీన్ వంకాయ, గ్రీన్ వంకాయలు కూడా ఉన్నాయి ఇందులోనే. ఇవి భలే లేతగా సూపర్గా ఉంటాయి. ఇదిగోండి బుట్ట. ఇక్కడ చూసారా చెర్రీ టమాటాలు ఉన్నాయి, కొన్ని హార్వెస్ట్ చేద్దాము. ఇంక ఈ మొక్కలన్నీ అయిపోతున్నాయి అన్నమాట, అందుకని ఇలా గుత్తులుగా వస్తాయి. ఇవి మామూలుగా రావు.
వీటి హార్వెస్ట్ చేస్తుంటే కూడా అదొక రకమైన ఆనందం వస్తుంది. చూడండి ఎంత బాగుంటాయి, గోలికాయల్లా ఉంటాయి. ఈ సీడ్స్ అయితే నేను మస్తు మంది పంపించిన. ఇవి ఆల్మోస్ట్ నా దగ్గర ఈ సీడ్ వచ్చినప్పటి నుంచి ఫ్రీగా చాలామందికి నేను డిస్ట్రిబ్యూట్ చేశానండి ఈ సీడ్స్. మీకు కూడా కావాలంటే మా దగ్గర ఏమైనా ప్రోడక్ట్స్ ఆర్డర్స్ పెట్టుకున్నప్పుడు మీరు అడిగితే మీకు కూడా పంపిస్తాం. ఓకే, అదనమాట. ఇవి చెర్రీ టమాటో. ఇదిగోండి చార్ల వంకాయలు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి ఈ మొక్కలకి. ఇవి కూడా బాగుంటాయండి, ఏం విత్తనాలు ఉండవు దీంట్లో, భలే ఉంటాయి, ఫ్రెష్గా వచ్చాయి చూడండి. ఇక్కడ గ్రీన్ వంకాయలు ఉన్నాయి చూడు. ఇదిగోండి వంకాయలు ఎప్పుడు ఇలా డౌన్కి ఉంటాయి కదా. ఇది చూసారా చార్ల వంకాయ అనేది కూడా చూడండి, పచ్చడిలాగా చేసుకోవచ్చండి. ఇది కాల్చి పచ్చడి చేస్తే సూపర్ ఉంటుంది. స్టవ్ మీద మంట మీద కాల్చుకోవాలి, వంకాయ పచ్చడి చేయండి, అసలు మామూలుగా ఉండదు దీని టేస్ట్. ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇది కూడా చారల వంకాయనే. ఇవన్నీ పెరిగి కాయలయ్యాయి. ఇవ్వండి ఇక్కడ నల్ల వంకాయలు ఉన్నాయి. ఓయమ్మో ఎన్ని ఉన్నాయో అసలు. పెద్ద పెద్దగా అయిపోతాయి మనం చూడకపోతే, కానీ ఏం భయపడక్కర్లేదు, అలా పెద్దగా వచ్చినవి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. ఇవి పచ్చడికి యూస్ చేసుకోవచ్చు, వంకాయ పచ్చడి వేసుకోవాలి కాల్చి, మంచి టేస్ట్ ఉంటుంది. అయ్యి 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 ఇదిగోండి. ఇవన్నీ వంకాయలే. ఇక్కడ ఎండ తగలదన్నమాట, ఇది కొంచెం కిందికి ఉంటుంది, అందుకని దీనికి ఎప్పుడు కొంచెం డిఫరెంట్గా వస్తాయండి. వంకాయలు కూడా అంత బాగా పెరగవు, చాలా గమనిస్తూ ఉంటాం కదా. ఎండ వస్తేనే మొక్కలకి చూడండి అక్కడక్కడ పురుగులు. మా గార్డెన్లో మనము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాం అంటే ఒక పురుగన్నా ఉండాలి. పురుగులు అస్సలు పురుగులు లేకుండా ఏముండవు, ఎప్పుడైనా ఒకసారి అక్కడక్కడ వస్తూనే ఉంటాయి. మనం వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవడమే, ఒకటి స్ప్రే చేసుకుంటూ అట్లా చూసుకోవాలి. ఇవేమో నల్ల వంకాయలు. కొన్ని దోసకాయలు కూడా వచ్చాయండి, మీకు చూపించలేదు కదా నేను. ఇదిగోండి అరటి చెట్టు దాంట్లో వేసాము, వచ్చాయి. ఇక్కడ ఒక నేతి బీర ఉంది, నేతి బీరకాయలు కూడా బాగానే వస్తున్నాయి. చిన్నగా ఉన్నప్పుడే కొంచెం ముదిరిపోయినట్టు అయితేనే తీసేస్తున్నాను. ఇంక ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, ఇదిగోండి. మీరు నారు పోసుకోవచ్చు అన్నారు కదా, ఇప్పుడు పోసి పెట్టేసేయాలి. ఇక్కడ చూడండి మేము ఇంకా మొక్కలన్నీ పెట్టాము, ఇంకా ఇవన్నీ పెరుగుతున్నాయి. బ్రకోలీ ఇవన్నీ కూడా చక్కగా గ్రోత్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇవి వంకాయలు బాగానే వచ్చాయి, బుట్ట నిండుగా. చూసారా ఎన్ని వంకాయలు వచ్చాయి. చిన్న తోటలో ఎన్ని తీసుకోవచ్చు కదా. ఇవన్నీ కుండీల్లో పెంచుకునే మనం మామూలుగా, మీరు కూడా పెంచుకోవచ్చు, ఇదేం పెద్ద విషయం కాదు. చక్కగా మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇక్కడ టమాటాలు అండి, ఇంకా ఈ మొక్కలు అయితే ఆల్మోస్ట్ తీసేయాలి. బాగా వచ్చాయి టమాటాలు మంచిగా. ఇవైతే మస్తు టేస్ట్ అనమాట. ఇవి చెర్రీ టమాటాలే కానీ మంచి సైజు, పెద్ద పెద్ద సైజులో వస్తున్నాయి. అసలు రసం చేస్తే ఏమన్నా టేస్ట్ ఉంటుందా? ఏదైనా మనం వంకాయ కూరలో వేసినా, పప్పులో వేసినా పుల్లగా ఉంటాయి కదా, మంచి టేస్ట్ వస్తాయి. ఫ్రెష్గా తీసుకెళ్ళి ఇప్పుడే వండేస్తాను అనమాట. ఇవ్వండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవన్నీ కాయలు వచ్చాయి కాబట్టి మొక్కలు తీసేయాలి.
పెద్ద కాయలు ఇద్దాము, పెద్ద పెద్దవి. నేను ఒక్క టమాటా కూడా వేస్ట్ చేయబుద్ది కాదండి గార్డెన్లో, ఎందుకంటే చాలా జ్యూసీ ఉంటాయి. అసలు మీకు చెప్తే నమ్మరు, కానీ అసలు వీటి అవుటర్ లేయర్ ఉంటుంది కదా, అంత పల్చగా ఉంటుంది అనమాట. అసలు ఇలా కర్రీలో మనం వేస్తుంటే చాలు కరిగిపోతూనే ఉంటాయి. ఇంకా చిన్నప్పుడు ఎప్పుడో మన అమ్మమ్మలు ఊర్లలో చూసింటాం ఇట్లాంటివి. ఊర్లలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడ బాగున్నాయి. టమాటా హార్వెస్ట్ అంటే మామూలుగా ఉండదు మా గార్డెన్లో. ఏదైనా సరే బాగా వస్తాయి. బీర, సోర, టమాటో, బెండ. నేనైతే ఎక్కువ మేము తినే వెజిటబుల్స్ ఎక్కువ గ్రో చేస్తూ ఉంటాను, అందుకని మంచిగా ఉంటాయి. ఫ్రెష్గా ఆర్గానిక్గా ఇలా వెజిటబుల్స్ తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి మనకు. ఇది ఎక్కడ దొరకని ఆనందం. చూసారు కదండి హార్వెస్ట్ ఎన్ని టమాటాలు వచ్చాయో. దాదాపుగా 2 kgs ఆఫ్ టమాటాలు అయితే వచ్చాయి. అలాగే మనకు ఒక బుట్ట నిండా వంకాయలు వచ్చాయి కదా, బోల్డ్ అని వంకాయలు వచ్చాయి. అండ్ ఇదనమాట మెయిన్ హార్వెస్ట్ ఇవాళ. సో ఏదో ఒకటి సమ్మర్లో కూడా మనకు హార్వెస్ట్ వస్తూనే ఉంటుంది. ఇంకా నేను కరివేపాకు అవి తీసుకోలేదు, మీకు చూపించలేదు, కానీ అవి కూడా తీసుకెళ్తా కిందకి. సో ఇట్లా మనకు కిచెన్లో కావాల్సినటువంటి వెజిటబుల్స్ని మనము చిన్న ప్లేస్లోనే గ్రో చేసుకోవచ్చు. ఎలా గ్రో చేసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎలా ఏంటి అన్నది మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ మా దగ్గర కొన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కూడా దొరుకుతాయండి. అలాగే ఆల్ మిక్స్ కేక్, బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, పంచగవ్య, జీవామృతం, ఇలా ఒక కాంబో కిట్లో ఉంటాయి. అన్నీ కూడా బయో ఫెర్టిలైజర్స్ ఉంటాయి అందులో. అండ్ విత్తనాలు కూడా ఉంటాయండి గార్డెన్లో సేకరించినవి. మేము ఇక్కడ చుక్కకూర విత్తనాలు నేను మీకు చూపిస్తున్నాను, జస్ట్ చూడండి. మా గార్డెన్ ఇవి సీడ్స్ ఇలా మేము కలెక్ట్ చేస్తాము. సో కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేస్తాను. ఇవి మీకు పంపిస్తూ ఉంటాను నేను. విత్తనాలు కూడా ఉంటాయి మా దగ్గర. సో వీటి కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. వాటితో పాటు కొన్ని హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి తీసుకొని చూడండి. అండ్ మరో మంచి వ్లాగ్తో మనం ఇక్కడే గార్డెన్లో కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.